మీరు తెలుసుకోండి, మీ లోపల ఒక దివ్య శక్తి దాగుంది, ఒక అద్భుతమైన ఫ్రీక్వెన్సీ ఉంది. దానిని మన పూర్వీకులు మరియు ఋషిమునులు తెలిసి ఉండేవారు. వారు దానిని ఉపయోగించి తమ జీవితాన్ని తమ ఇష్టానుసారం నడిపించుకునేవారు. ఇది ఒక నిషేధిత పూర్వీక ఫ్రీక్వెన్సీ, ఒక అలాంటి తరంగం. దానిని మీరు ఒకసారి యాక్టివేట్ చేసుకుంటే మీ జీవితంలో అద్భుతాలు జరగడం మొదలవుతాయి. ఇప్పుడు మీరు ఏమి ఆలోచిస్తారో అది నిజమవుతుంది. దానిని ఇప్పుడే ఈ క్షణంలో అనుభవించడానికి ప్రయత్నించండి. మీరేదైనా వస్తువు గురించి ఆలోచిస్తున్నప్పుడు దానిని మీరు చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు, ఉదాహరణకు మీ కుటుంబ సంతోషం లేదా మీ విజయం, అప్పుడు మీ శరీరంలో ఒక వేరే రకమైన శక్తి, ఒక పాజిటివ్ ఆకర్షణ అనుభవమవుతుంది. అదే సమయంలో మీరు ఏదైనా భయం లేదా ఆందోళన గురించి ఆలోచిస్తే మీ శరీరం కుంచించుకుపోతుంది, ఒక బరువు, ఒక నెగటివిటీ అనుభవమవుతుంది. మీరు ఈ తేడాని ఇప్పుడు అనుభవించారంటే క్రింద కామెంట్ చేయండి, ఐ ఫీల్ ఇట్. ఇది కేవలం ఒక కామెంట్ మాత్రమే కాదు, ఇది మీరు ఈ దివ్య శక్తిని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారని నిదర్శనం. మీరు ఈ నిషేధిత పూర్వీక ఫ్రీక్వెన్సీని యాక్టివేట్ చేయడం నేర్చుకున్న తర్వాత ఈ ప్రపంచం, ఈ వాస్తవికత మీ ముందు వంగిపోతుంది, మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం మానేస్తుంది. కేవలం 3-7 రోజుల్లోనే మీరు చూస్తారు, మీ కోరికలు, మీ ఉద్దేశాలు ఎలాంటి కష్టం లేదా స్ట్రగల్ లేకుండా నిజమవుతాయి. ఇదేదో మాయాజాలం కాదు, ఇది ఒక ప్రత్యేక వైబ్రేషనల్ కోడ్, ఇది ఒక ప్రత్యేక తరంగం. ఇది మీ అహంకారాన్ని, మీ ఈగోను శాంతపరుస్తుంది మరియు మిమ్మల్ని మీ నిజమైన స్థానానికి తిరిగి తీసుకొస్తుంది. మీరు కేవలం పరిస్థితులకు ప్రతిస్పందించే పాత్ర మాత్రమే కాదు, మీరు మీ ప్రపంచానికి సృష్టికర్తలు, ఒక కాన్షియస్ క్రియేటర్. ఖచ్చితంగా మన ఆరాధ్య దైవం భగవాన్ శివుడు ధ్యానంలో కూర్చని తన ఇష్టమాత్రంతో సృష్టి రచన మరియు విలయం చేయగలిగినట్టుగా మీలోపల కూడా అదే శక్తి ఉంది, కాని అది నిద్రాణంగా ఉంది. ఈరోజు మీ జీవితం బాహ్య వస్తువులకు బానిసగా ఉంది, ఎందుకంటే మీరు ఆ స్థితితో సంబంధాన్ని కోల్పోయారు. అక్కడ బాహ్య వస్తువులు మీ బానిసలుగా ఉంటాయి. ప్రతిసారీ మీరు ఏదైనా సృష్టించడానికి బదులు కేవలం ప్రతిస్పందిస్తున్నప్పుడు, ప్రతిసారీ మీరు ప్రవాహంలో ప్రవహించడానికి బదులు బలవంతంగా చేస్తున్నప్పుడు, మీరు ఆ రివర్స్ సిస్టమ్ను మరింత బలోపేతం చేస్తారు. అది మిమ్మల్ని మళ్లీ మళ్లీ ఒకే రకమైన బాధలు మరియు సమస్యల ప్యాటర్న్లో చిక్కుకుపోయేలా చేస్తుంది. నేను మీకు చెప్పబోయే జ్ఞానం ఒక అచ్చమైన మెకానిజంపై పనిచేస్తుంది. అది మీ కోరిక మరియు దాని నిజమవ్వడం మధ్య ఉన్న అబద్ధపు గోడను కూల్చివేస్తుంది. మీరు ఆ ఫ్రీక్వెన్సీని యాక్సెస్ చేయడం నేర్చుకుంటారు. మన పూర్వీకులు దానిలో నిపుణులు. దాని సహాయంతో వారు జీవితాన్ని లోపలి నుంచి కమాండ్ చేసేవారు, దానిని తమ ఇష్టానుసారం నడిపేవారు. వారు ఏదితోనూ పోరాడేవారు కాదు, కాని ఉనికితో, ఈ విశ్వంతో కలిసి పనిచేసేవారు. ఈ మెకానిజం కొన్ని పాశ్చాత్య సంప్రదాయాల్లో రహస్యంగా ఉంచబడింది. అసలు మన ప్రాచీన గ్రంథాలు మరియు యోగశాస్త్రం యొక్క లోతైన జ్ఞానం మన ఋషిమునులు తెలిసి ఉండేవారు. యథా పిండే తథా బ్రహ్మాండే అంటే మన లోపల ఉన్నది అదే ఈ మొత్తం విశ్వంలో ఉంది. మీ శరీరం కేవలం బాహ్య ప్రపంచం నుంచి సమాచారం తీసుకునే రిసీవర్ మాత్రమే కాదు, కాని ఒక శక్తివంతమైన ట్రాన్స్మిటర్. అది నిరంతరం వైబ్రేషనల్ కమాండ్స్ అంటే శక్తి సంకేతాలను పంపుతూ ఉంటుంది మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మీ పరిస్థితులను అదే ప్రకారం మారుస్తూ ఉంటుంది. మీ శరీరంలోని ప్రతి సెల్ ఒక చిన్న బయోలాజికల్ స్పీకర్ లాగా ఒక ప్రత్యేక ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తుంది మరియు ఈ ఫ్రీక్వెన్సీ క్వాంటం ఫీల్డ్ గుండా పోయి మీకోసం అదే రకమైన అనుభవాలను తిరిగి తెస్తుంది. శాస్త్రీయ పాలీవేగల్ థియరీ కూడా ఇదే చెప్తుంది. మనకు ఒక ప్రధాన నాడి ఉంది, దానిని వేగస్ నర్వ్ అంటారు. అది ఒక 2-వే యాంటెనా లాగా పనిచేస్తుంది. అది పరిసరాల నుంచి సమాచారం తీసుకుంటుంది మరియు అదే సమయంలో మీ శరీర కెమిస్ట్రీని మరియు మీ పర్సనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మీ ఆరాను మార్చే సిగ్నల్స్ పంపుతుంది. మీరు భద్రత మరియు సంతోష స్థితిలో ఉన్నప్పుడు మీ శరీరం అలాంటి ఫ్రీక్వెన్సీని ఉత్పత్తి చేస్తుంది, అది మంచి అవకాశాలతో సరిపోతుంది. మరియు మీరు భయం మరియు స్ట్రెస్ స్థితిలో ఉన్నప్పుడు మీరు అలాంటి ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తారు, అది మీ జీవితంలో మరిన్ని అడ్డంకులు మరియు కష్టాలను ఆకర్షిస్తుంది. శాస్త్రం ఇది కూడా నిరూపించింది. మీ గుండె ప్రతి ధడకనతో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ను సృష్టిస్తుంది, అది మీ శరీరం నుంచి అనేక అడుగుల దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ తరంగాలు మీ లోపలి స్థితి సిగ్నేచర్ను మోసుకువెళ్లి నిరంతరం ఈ విశ్వానికి చెప్తూ ఉంటాయి, మీకోసం ఏ రకమైన వాస్తవికతను జన్మించాలో. ఇదేదో సింబాలిక్ లేదా మెటఫారికల్ మాట కాదు, ఇది నిజం, దానిని కొలవవచ్చు. మీ ప్రపంచం మీకు ఎలా స్పందిస్తుంది అనేది పూర్తిగా దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
మీరు మీ శక్తిని ఉపయోగించడం బదులు కేవలం ప్రతిస్పందిస్తున్నారనే మొదటి సంకేతం మీ పొట్ట ఎగువ భాగంలో సోలార్ ప్లెక్సస్లో ఒక ఆకర్షణ ఉంటుంది. ఒక తేలికైన ఒత్తిడి, అది ఏదైనా బాహ్య వస్తువు మీ లోపలి శాంతిని భంగపరిచినప్పుడు ఉత్పన్నమవుతుంది. కానీ మీరు ఈ నిషేధిత ఫ్రీక్వెన్సీని యాక్సెస్ చేసినప్పుడు ఆ భాగం శాంతంగా మరియు తెరుచుకొని ఉంటుంది. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈ తేడాను కొలవవచ్చు. రియాక్టివిటీలో మీ గుండె ధడకనలు అనియమితంగా అవుతాయి మరియు శ్వాసలు చిన్నగా ఛాతి వరకు మాత్రమే పరిమితమవుతాయి. అయితే కాన్షియస్ క్రియేషన్లో, అంటే మీరు సృష్టికర్త పాత్రలో ఉన్నప్పుడు, మీ గుండెలో ఒక కోహెరెన్స్, ఒక లయ వస్తుంది మరియు మీ శ్వాసలు లోతుగా పొట్ట వరకు వెళతాయి. ఇప్పుడే ఈ క్షణంలో గమనించండి, మీ శ్వాస ఎక్కడ నడుస్తోంది. దీని ద్వారా మీరు ప్రస్తుతం ఏ మోడ్లో జీవిస్తున్నారో తెలుస్తుంది. ఈ బానిసత్వం గొలుసును విరచడం ఒక ప్రత్యేక ప్రోటోకాల్తో మొదలవుతుంది. అది మీ నర్వస్ సిస్టంలో భద్రత యొక్క లోతైన భావాన్ని తిరిగి తెస్తుంది. మీ ఒక చేయిని మీ ఛాతీపై మరియు మరొక చేయిని మీ పొట్టపై ఉంచండి. ఇప్పుడు అలా శ్వాస తీసుకోండి, కాబట్టి కేవలం క్రింది చేయి, అంటే పొట్ట చేయి మాత్రమే కదులుతుంది. ఈ అభ్యాసం నేరుగా మీ వేగస్ నర్వ్ను యాక్టివేట్ చేస్తుంది మరియు మీ ప్రాచీన మెదడుకు సంకేతం పంపుతుంది, ఏ డేంజర్ లేదు. ఇలా 7 సార్లు పూర్తి శ్వాసలు తీసుకోండి మరియు ప్రతిసారీ శ్వాస విడుదల చేసేటప్పుడు దానిని శ్వాస తీసుకోవడం కంటే కొంచెం పొడవుగా ఉంచండి. ఇది కేవలం రిలాక్సేషన్ కాదు, ఇది ఒక న్యూరలాజికల్ రీప్రోగ్రామింగ్. అది మీ లోపలి సర్వైవల్ సర్క్యూట్స్ను శాంతపరుస్తుంది, అవి మిమ్మల్ని ఎప్పుడూ భయపడే రియాక్టివ్ మోడ్లో ఉంచుతాయి. ఈ అభ్యాసం సమయంలో మీ దృష్టి పూర్తిగా పొట్ట కదలికపైనే ఉండాలి, ఆలోచనలు లేదా ఆందోళనలపై కాదు. అవి మీ దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తాయి. ప్రతిసారీ మీరు మీ దృష్టిని తిరిగి శ్వాసపై తెస్తున్నప్పుడు మీరు మీ చైతన్యం యొక్క న్యూరల్ సర్క్యూట్స్ను బలోపేతం చేస్తారు మరియు రియాక్టివిటీ యొక్క ఆటోమేటిక్ ప్యాటర్న్స్ను బలహీనపరుస్తారు. ఇది ధ్యానం కాదు, ఇది ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క యాక్టివ్ ఇన్స్టాలేషన్. అక్కడ మీరు మీ లోపలి స్థితిని మీరే ఎంచుకుంటారు. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈ ప్రక్రియ యొక్క నిజమైన శక్తి అప్పుడు బయటపడుతుంది, మీరు ఈ స్థితిని ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చని అర్థమైనప్పుడు. అతిపెద్ద కష్టం లేదా అలజడి మధ్యలో కూడా పొట్టలో తీసుకున్న ఒకే ఒక్క లోతైన శ్వాస మిమ్మల్ని సృష్టికర్త సింహాసనంపై తిరిగి కూర్చోబెట్టడానికి చాలు. మీరు పరిస్థితుల బానిసలుగా మారి మీ అనుభవాల సృష్టికర్తలుగా మారుతారు. పొట్టనుంచి శ్వాస తీసుకోవడం స్థిరమైన తర్వాత రెండవ ప్రోటోకాల్, శరీరం యొక్క ఎనర్జీ పోర్టల్స్, అంటే మన రహస్య ఎనర్జీ కేంద్రాలపై కాన్షియస్ టచ్ ద్వారా ఈ ఫ్రీక్వెన్సీని శరీరంలో స్థాపించడం. మీ కుడిచేయి అరచేతిని మీ ఛాతీ మధ్యలో స్టర్నమ్ ఎముకపై ఉంచండి. తేలికైనా కాని స్థిరమైన ఒత్తిడివ్వండి. ఇలా శ్వాస తీసుకుంటూ ఉండండి, కాబట్టి మీ ఛాతీలో తేలికైన ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి అంత గట్టిగా ఉండకూడదు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగకూడదు. సౌకర్యంగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు మీ మరొక చేయి అరచేతిని మీ పొట్టపై, నాభిపై ఉంచండి. ఈ చేయికి కూడా ముందు చేయికిచ్చినంతే ఒత్తిడివ్వండి. ఈ ఒత్తిడి లేత మసాజ్ లాంటిది. ఇప్పుడు ఇదే మొదటి చేయితో శ్వాస తీసుకోండి, కాబట్టి పొట్ట పైకి కిందకి అవుతుంది. మీ లోపల చూడండి, ఇప్పుడు ఈ 2 చేతుల నుంచి శరీరంలో ఫ్రీక్వెన్సీ ఎలా ట్రాన్స్మిట్ అవుతోంది. ఈ ఒత్తిడి ప్రతి ఆలోచన మరియు ఆలోచన లోపలి నుంచి వెళ్లి మీ నర్వస్ సిస్టంలో స్థాపించబడుతుంది. ఇది మీ హార్ట్ సెంటర్, అంటే అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది మరియు ఈ కొత్త ఫ్రీక్వెన్సీ కోసం ఒక ఫిజికల్ రెఫరెన్స్ పాయింట్ను సృష్టిస్తుంది. ఇక్కడ 3 లోతైన శ్వాసలు తీసుకోండి మరియు మీ అరచేతి వేడిని మీ ఛాతీ లోపల అనుభవించండి. ఈ స్పర్శ కేవలం సాంకేతికం కాదు, ఇది నేరుగా మీ ప్రెషర్ రిసెప్టార్స్ను ఉత్తేజపరుస్తుంది. అవి మీ సెంట్రల్ నర్వస్ సిస్టంకు భద్రత సందేశాన్ని పంపుతాయి. ఇప్పుడు మీ చేతిని మీ తల దిగువ భాగానికి తీసుకెళ్లండి, అది మీ మెడ ఎముకతో కలిసే చోట. ఇక్కడ తేలికైన పైకి ఒత్తిడి ఇవ్వండి. ఇది ఆ జంక్షన్లో పేరుకుపోయిన ఒత్తిడిని విడుదల చేస్తుంది. అక్కడ మన మెదడు మరియు స్పైనల్ కార్డ్ కలుస్తాయి. తరచుగా మన అసౌకర్యం మరియు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే అలవాటు ఒత్తిడి ఇక్కడే పేరుకుపోతుంది. అది మమ్మల్ని రియాక్టివ్ స్టేట్లో ఉంచుతుంది. ఈ ఒత్తిడిని కొనసాగిస్తూ మీ శ్వాస నాణ్యతలో లేదా మీ కళ్ల చుట్టూ ఉన్న స్పేస్లో ఏదైనా మార్పును గమనించండి. ఇది సంకేతం, మీ అలర్ట్ సర్క్యూట్స్ ఇప్పుడు శాంతపడుతున్నాయి. మూడవ పోర్టల్ మీ పుట్ట మరియు డయఫ్రామ్ జంక్షన్లో ఉంది, ఛాతీ ఎముక నుంచి సుమారు 4 వేళ్ల కింద.
ఈ పాయింట్పై నెమ్మదిగా ఒత్తిడి ఇవ్వండి మరియు లోతైన శ్వాస తీసుకోండి. ప్రతి శ్వాస విడుదలతో ఈ ప్రాంతాన్ని మెత్తబడనివ్వండి. ఇది ఆ స్థలం. అక్కడ వస్తువులను బలవంతంగా చేయించాలనే ప్రయత్నం ఒత్తిడి పేరుకుపోతుంది. ఫలితాలను బలవంతంగా పొందాలనే కోరిక వాటిని సహజంగా ప్రకటించనివ్వడానికి బదులు. ఈ పోర్టేల్ తెరుచుకున్నప్పుడు మీరొక లోపలి విస్తరణను అనుభవిస్తారు. అది తొందరను తొలగిస్తుంది మరియు మీ లోపల సృజనాత్మక ఓర్పును తిరిగి తెస్తుంది. ఈ పోర్టల్స్ ద్వారా మీ దివ్య అంతర్దృష్టి అంటే ఇంట్యూషన్ మరియు మీ భయపడే మనసు యొక్క ఆవేగాలు అంటే రియాక్టివ్ ఇంపల్సెస్ మధ్య తేడా పూర్తిగా స్పష్టమవుతుంది. నిజమైన ఇంట్యూషన్ 3 పాయింట్లపై ఒకే సమయంలో మృదువైన విస్తరణను సృష్టిస్తుంది. తెరుచుకున్న ఛాతీ, మెడ బేస్లో రిలాక్సేషన్ మరియు శాంతమైన పొట్ట. అయితే రియాక్టివ్ ఆవేగం తక్షణం సంకోచాన్ని సృష్టిస్తుంది. మూసుకుపోయిన ఛాతీ, మెడ వెనుక ఒత్తిడి మరియు గట్టిపడిన పొట్ట. ఇది మీ శారీరక కంపాస్. అది మీకు చెబుతుంది మీరు ఎప్పుడు మీ శక్తి నుంచి సృష్టిస్తున్నారు మరియు ఎప్పుడు భయం నుంచి కేవలం ప్రతిస్పందిస్తున్నారు. ఈ పూర్విక ఫ్రీక్వెన్సీలో నిజమైన నైపుణ్యం అప్పుడు మొదలవుతుంది మీరు దానిని కష్టపరిస్థితులు మరియు సామాజిక ఒత్తిడుల మధ్యలో కూడా కొనసాగించడం నేర్చుకున్నప్పుడు. అవి మిమ్మల్ని నిరంతరం తిరిగి రియాక్టివ్ మోడ్కు లాగే ప్రయత్నం చేస్తాయి. మొదటి రక్షణ కాన్షియస్ సెలెక్టివిటీ అంటే జాగృత ఎంపిక. మీ లోపలికి వచ్చే ప్రతి సమాచారం ఈ 3 పోర్టల్స్ ఫిల్టర్స్ గుండా పోవాలి. ఏదైనా కంటెంట్, వార్తలు, సంభాషణ లేదా సోషల్ మీడియా చూడడానికి ముందు మీ ఛాతీ, మెడ వెనుక మరియు పొట్ట పోర్టల్స్ను చెక్ చేయండి. అవి కుంచించుకుపోతే ఆ సమాచారం మీ సృజనాత్మక స్థితికి విషంలా ఉంటుంది. అవి విస్తరిస్తే లేదా న్యూట్రల్గా ఉంటే దానిని మీ ఫ్రీక్వెన్సీతో రాజీ పడకుండా అంగీకరించవచ్చు. కొరత లేదా స్కార్సిటీ భావనకు వ్యతిరేకంగా రక్షణ ఒక సరళ ప్రోటోకాల్ ద్వారా పనిచేస్తుంది. ఎప్పుడైతే మీకు అలాంటి ఆలోచనలు వస్తాయో నాకు చాలదు లేదా నాకు తొందరగా చెయ్యాలి ఆగండి మరియు 3 లోతైన పొట్ట శ్వాసలు తీసుకోండి మరియు మనసులో నిశ్శబ్దంగా పునరావృతం చేయండి. నాకు నిజంగా కోసం తయారైన దానికి తగినంత సమయం మరియు తగినంత వనరులు ఉన్నాయి. ఇది స్వయంగా ఓదార్పు కాదు. ఇది న్యూరల్ రీప్రోగ్రామింగ్. అది నకలీ అర్జెన్సీ సర్క్యూట్స్ను భంగపరిచి విశ్వం టైమింగ్లో మీ నమ్మకాన్ని పునఃస్థాపిస్తుంది. కొరత భావన ఎప్పుడూ ఒక సంకేతం. మీరు మీ పూర్విక ఫ్రీక్వెన్సీ నుంచి బయటకు వచ్చి సర్వైవల్ మోడ్కు తిరిగి వెళ్లారు. మీరు సరైన మార్గంలో ఉన్నప్పుడు సంకేతాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అవి మీరు నిర్లక్ష్యం చేయలేరు. మొదట సింక్రోనిసిటీస్ అంటే అర్థవంతమైన సంయోగాలు నాటకీయంగా పెరుగుతాయి. అనూహ్య సంభాషణలు, అకస్మాత్తుగా ఎవరితోనో కలవడం మరియు ఖచ్చితంగా అవసరమైన సమయంలో సమాచారం లభించడం. రెండవది మీ కష్టం తగ్గుతుంది కానీ ఫలితాలు పెరుగుతాయి. రోజువారీ పనుల్లో తక్కువ ప్రతిఘటన అనుభవిస్తుంది మరియు ఒక సహజ ప్రవాహం, ఒక సులభిత అనుభవిస్తుంది. మూడవది మీ శక్తి మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. వారు మీ ఉనికిలో శాంతంగా అనుభవిస్తారు మీరు ఏమీ ప్రత్యేకంగా చేయకపోయినా. ఈ సంకేతాలు నిరంతరం కనిపించడం మొదలైతే అర్థం చేసుకోండి ఈ కొత్త న్యూరల్ కాన్ఫిగరేషన్ మీ డీఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయ్యింది. ఇప్పుడు మీరు ఈ స్థితిని కొనసాగించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. అది స్వయంగా కొనసాగుతుంది ఎందుకంటే మీ మెదడు సర్క్యూట్స్ నిజంగా మారిపోయాయి. ఇప్పుడు మీరు ఆ వ్యక్తి కాదు, ఎప్పుడో ఒక్కసారి తన శక్తిని అనుభవించేవాడు. కానీ మీరు ఆ వ్యక్తి తన శక్తిలోనే జీవిస్తాడు మరియు ఈ ఉన్నత ఫ్రీక్వెన్సీతో సరిపడే వాస్తవికతలను ఆకర్షిస్తాడు. 50 ఏళ్ల మీరా తన చిన్న బిజినెస్ను అలా నడిపేది. ఎప్పుడూ అగ్నిమంటలు ఆర్చినట్టు. ఉదయం లేచిన వెంటనే రాత్రి నిద్రపోయే వరకు తన పొట్టలో ఒక ఒత్తిడి ఉండేది. ప్రతి క్లయింట్ ఒక యుద్ధంలా అనిపించేది. ప్రతి ప్రపోజల్ రిజెక్షన్కు వ్యతిరేకంగా ఒక యుద్ధం. ఆమె ఒక గురువు ఈ నిషిద్ధ ఫ్రీక్వెన్సీ గురించి చెప్పినప్పుడు ఆమె మొదటి ప్రతిస్పందన అవిశ్వసనం. శ్వాస తీసుకోవడం మరియు శరీరాన్ని తాకడం లాంటి సరళ విషయాలు ఆమె సంక్లిష్ట సమస్యలకు చాలా సామాన్యంగా అనిపించాయి. కాని ఆమె మొదటిసారి ఈ 3 పోర్టల్స్ క్రమం ద్వారా ఈ ఫ్రీక్వెన్సీని యాక్సెస్ చేసినప్పుడు అరచేతి ఛాతీపై, మెడ బేస్పై ఒత్తిడి మరియు డయఫ్రామ్ జంక్షన్పై స్పర్శ, మీరా ఏదో అనుభవించింది. దానిని ఆమె పూర్తిగా మర్చిపోయింది. ఏ బాహ్య కారణం లేకుండా ఒక తెరుచుకున్న శాంత ఛాతీ. పొట్టనుంచి శ్వాస తీసుకోవడంతో చక్రాల సమయంలో ఏళ్లలో మొదటిసారిగా ఆమె రణనీతుల గురించి ఆలోచించడం మానేసింది. ఆ అపరిచిత స్థితిలో ఆమె ఆందోళనలో క్లయింట్లకు ఫోన్ చేయడానికి బదులు వేచి చూసింది. ఆందోళనలో ప్రపోజల్ను రిపీటెడ్గా రాయడానికి బదులు ఆ కొత్త అంతరింగ స్థితి నుంచి సహజంగా వచ్చిన వర్జన్ను పంపింది. కేవలం 6 వారాల్లోనే మీరా రెవెన్యూ 3 రెట్లు అయ్యింది. అదే సమయంలో ఆమె ముందు కంటే 1/3 గంటలు మాత్రమే పనిచేసింది. ముందు చాలా మనవాల్సి వచ్చిన మీటింగ్లు ఇప్పుడు సహజంగా ఒప్పందాలుగా మారాయి. ఎప్పుడైతే కొరత ఆలోచనలు వచ్చాయో ఆమె షీల్డింగ్ ప్రోటోకాల్ ఉపయోగించింది.
3 లోతైన శ్వాసలు తీసుకుంటూ పునరావృతం చేసింది. నాకు నిజంగా కోసం తయారైన దానికి తగినంత సమయం మరియు తగినంత వనరులు ఉన్నాయి. ఆమె ప్రపోజల్ మరియు వ్యూహాల గురించి కనితాడ పడలేదు. ఆమె కొన్ని రోజులు వేచి ఉండడానికి ఆలోచించడానికి అనుమతించింది. మీరా కనుక్కున్నది ఇది. ఈ ఫ్రీక్వెన్సీ ఏదో సిద్ధాంతం కాదు, కానీ ఒక ఆపరేటింగ్ మెకానిజం. అది వాస్తవికతను అలా స్పందించేలా చేస్తుంది ఎందుకంటే అది నిజమైన ఆదేశాన్ని గుర్తిస్తుంది. మీరా అనుభవంలో ఈ మార్పునిప్పుడు మీ స్వంత శరీరంలో సీల్ చేయాలి, కాబట్టి అది శాశ్వతమవుతుంది. దీని మొదటి శారీరక సంకేతం మీ శ్వాస సహజంగా పొట్టలోకి దిగడం, ఏ సచేతన ప్రయత్నం లేకుండా. అలా జరగడం మొదలైతే అర్థం చేసుకోండి, నూతన స్థితి స్థాపించబడుతోంది. ఎప్పుడైనా ఈ స్థితికి తిరిగి రావడానికి సంకేతం చాలా సరళం. మీ ఛాతీ మధ్యలో 3 వేళ్లతో తేలికగా స్పర్శించండి మరియు 2 లోతైన శ్వాసలు తీసుకోండి. అవి మీ పొట్టలోకి దిగుతాయి. ఈ 30 సెకండ్ల స్పర్శ తక్షణం మీ చైతన్యం యొక్క న్యూరల్ సర్క్యూట్స్ను మళ్లీ యాక్టివేట్ చేస్తుంది మరియు రియాక్టివ్ ప్యాటర్న్స్ను ఆటోమేటిక్గా శాంతపరుస్తుంది. ఎప్పుడైతే మీరు మళ్లీ రియాక్టివ్ మోడ్లోకి వెళ్లినట్టు గమనించాలో అప్పుడు ఈ క్రమాన్ని ఉపయోగించండి. మనసులో చెప్పుకోండి, నేను నా స్థితిని నేనే ఎంచుకుంటాను. ఆ తర్వాత ఒక లోతైన శ్వాసను పొట్టలో తీసుకోండి మరియు మీ భంగిమను నిటారుగా చేయండి మరియు భుజాలను రిలాక్స్ చేయండి. ఈ వాక్యం శ్వాస మరియు భంగిమ కలయిక మీ నర్వస్ సిస్టమ్ కోసం ఒక నేరుగా కమాండ్. అది మిమ్మల్ని తక్షణం కాన్షియస్ క్రియేటర్ స్థితికి తిరిగి తీసుకొస్తుంది. మన వేదాల్లో చెప్పినట్లు అహం బ్రహ్మాస్మి. మీరు ఈ విశ్వం నుంచి వేరు కాదు, దానిని బయటనుంచి ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నది. మీరే విశ్వం ఈ మానద రూపం ద్వారా తన్ను తాను తెలుసుకుంటూ పునర్వ్యవస్థీకరించుకుంటోంది. ఇప్పుడు మీ భుజాలపై ఉన్న బాధ్యత విశాలమైనది మరియు విముక్తి కలిగించేది. మీరు కనుక్కున్నారు, మీరు ఒకే సమయంలో చూసేవాడు, చూపబడేవాడు మరియు చూడడం ప్రక్రియ అని అనుభవించినప్పుడు బాధపడడం అసాధ్యం. మీరు ఈ పూర్విక ఫ్రీక్వెన్సీ నుంచి పనిచేయడం ఎంచుకున్నప్పుడు మీరు కేవలం మీ వ్యక్తిగత జీవితాన్ని మార్చడం లేదు, మీరు ఈ ప్రపంచానికి చూపిస్తున్నారు మనిషిగా ఉండడానికి మరొక మార్గముందని. అలాంటి మార్గం అక్కడ చైతన్యం పదార్థం కంటే ముందు వస్తుంది. అక్కడ అంతరింగ స్థితి బాహ్య అనుభవాన్ని నిర్ణయిస్తుంది. ఈ జ్ఞానం మీ హృదయాన్ని తాకితే ఈ వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. ఇది మాకు ఈ జ్ఞానాన్ని మరిన్ని మందికి చేరువ చేయడంలో సహాయం చేస్తుంది. వారు ఎవరు తమ నిజమైన సృజనాత్మక శక్తిని అంగీకరించడానికి సిద్ధమైనవారు. కామెంట్స్లో రాయండి, నేను నా పూర్విక ఫ్రీక్వెన్సీని యాక్టివేట్ చేస్తాను, కాబట్టి ఈ ఉద్దేశం ఈ విశ్వంలో అంకితమవుతుంది. ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం, ఈ వీడియోను ఇక్కడి వరకు చూడడానికి ధన్యవాదాలు, కానీ దీనిని ఇక్కడే ఆపేయొద్దు. ఈ వీడియోలో చెప్పిన ప్రతి స్టెప్, ప్రతి మాటకు తనదైన ప్రాధాన్యత ఉంది. మీరు దానిని స్కిప్ చేసి చూసినా లేదా ఏ భాగాన్నైనా మిస్ చేసినా ఈ అసంపూర్ణ జ్ఞానం మీకు లాభం కంటే నష్టం చేయవచ్చు. ఇది లోతైన శాస్త్రం మరియు అసంపూర్ణ జ్ఞానంతో దీన్ని అభ్యసించడం వల్ల ప్రతికూల ప్రభావాలు పడవచ్చు. అందుకే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా మరొక్కసారి చూడండి. కాబట్టి ప్రతి విషయం మీ లోపల లోతుగా దిగుతుంది మరియు మీరు దాని పూర్తి లాభం పొందగలరు. గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మరియు సరైన సమాచారమే ఆ భవిష్యత్తు యొక్క తాళచెవి.